ఎంట్రన్స్ చూస్తున్నాం కదండి. ఎంట్రన్స్ నుంచి లైక్ మనకు ఒక పాస్ ఇస్తున్నారు. పాస్ తీసుకొని లోపలికి రావాలి. రిజిస్ట్రేషన్ ఛార్జ్ సమ్ 10 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు. అండ్ మనం లోపలికి వస్తే ఎంట్రన్స్లోనే లైక్ మనకి మిషనరీస్ అన్ని అప్డేటెడ్ మిషనరీస్ అన్నీ పెట్టున్నాయి. రకరకాల స్టాల్స్, రకరకాల డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు స్పాన్సర్ లైక్ వాళ్ళ కంపెనీస్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అలాగే ఎవరైనా రైతులు వస్తే కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడిగి మిషన్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఆ మిషన్ ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. రకరకాలుగా ఉన్నాయి మిషన్స్, డిఫరెంట్ వర్క్స్ చేసేవి. వరి పొలానికి సంబంధించినవి కానీ, విత్తనాలు నాటేవి కానీ, దున్నేవి కానీ, అలాగే కలుపు కూడా మిషన్తో తీసేవి కానీ, ఇట్లా రకరకాల మిషనరీస్ అని మనం చూస్తున్నామండి. వీటిలో కెపాసిటీస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ పవర్ డిఫరెన్స్ అనేది ఉంది. మనకు ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క పవర్ డిఫరెన్స్, లైక్ ఒకే రకంలో 2-3 రకాలుగా చూపిస్తూ ఉన్నారనమాట. రైతులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలామంది క్రౌడ్ కూడా బాగా వస్తున్నారు. క్రౌడ్ చూస్తే ఇప్పటికి ఈవినింగ్ కూడా అవ్వలేదు. మార్నింగ్ నుంచి రైతులు భోజనాలు కూడా మానేసి వచ్చి ఇక్కడంతా ఎగ్జిబిషన్ చూసుకొని మిషనరీస్ వాళ్ళకి కావాల్సినవి తెలుసుకోవడము మంచి అవకాశం అండి ఇది. యాక్చువల్గా రైతులకైతే అన్నీ ఒక దగ్గర ఉండడం అనేది ఎక్కడ సాధ్యం అవ్వదు. మనం ఏదైనా ఒక షాప్కి వెళ్తే మిషనరీ మనకి ఏది కావాలో అది అడిగితే చూపిస్తారు. కానీ ఈ ఎగ్జిబిషన్లో అన్ని మిషన్స్ కానీ, విత్తనాలు కానీ అన్నీ ఒక దగ్గరే పెట్టడం మూలన రైతుకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఒకే దగ్గరే ఉంది. మనం చూసి రైతులనే కాదండి, ఇంట్లో మనం గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి కూడా కావాల్సినవి చిన్నవి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మనం ఎవరైనా అడిగి మిషన్ డీటెయిల్స్ అవి తెలుసుకుందాం. అసలు ఇక్కడ ఈ మిషన్స్ ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి ఈ మిషనరీస్ అనేవి అడిగి తెలుసుకుందాం ఎవరినన్నా. ఈ మిషన్స్ దేనికి సంబంధించినవి అండి? నమస్తే మేడం, నా పేరు వినోద్ కుమార్. నేను గ్యామ్ కంపెనీ నుంచి సేల్స్ మేనేజర్ పని చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ వరి కొత్త మెషిన్స్, వరికి సంబంధించి మెషిన్స్ ఉన్నాయి మేడం. ఇది ప్యాడీ హార్వెస్టర్, ఇది రైస్ ట్రాన్స్ప్లాంటర్, ఇది కూడా ప్యాడీ హార్వెస్టర్ ఏసీ క్యాబిన్తో ఉంటుంది. వరికి సంబంధించినది ఇది మన కంపెనీ. వేరే కూడా ఇది మాత్రం వరికి సంబంధించి వాడచ్చు. ఇది 25 HP డీజిల్ ఇంజిన్తో వస్తుంది. 25 HP డీజిల్ ఇంజిన్తో వస్తుంది. 6 row రైడ్ ఆన్ ట్రాన్స్ప్లాంటర్ అంటాం మేడం దీన్ని. ఇది 1 hourలో ఇది 1 acre దాకా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ల్యాండ్ అంతా ప్లేన్గా ఉంటాయి ఇదని, లేకపోతే అటు ఇటు 120 minutes దాకా వెళ్ళిపోవచ్చు. 1 hourకి 1 acre మినిమం కంప్లీట్ చేస్తుంది మేడం. స్పీడ్ గీడు అన్నీ కరెక్ట్గా ఉంటాయి, నాట్లు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. లేదు మేడం, డీజిల్ ఇంజిన్ ఇది 25 HP వస్తుంది. డీజిల్ ఇంజిన్ ఇది 2 to 2.5 లీటర్ దాకా డీజిల్ పోతుంది. 2.5 లీటర్ దాకా డీజిల్ వెళ్ళచ్చు. 13 lakhs దాకా అవుతుంది మేడం. 13 lakhs దాకా ఉన్నాయి మేడం, ఉన్నాయి. ఇది మనం వాక్ బిహైండ్ ప్లాంట్ అని, అంటే ఇది 4 rows పెట్రోల్ ఇంజిన్. ఇది 4.8 HP వస్తుంది. ఇది అంటే వెనకాల నడవాలి. దీనికి మీరు ఇది ఏదైనా రోజుకి ఒక 8 hours పనిచేస్తే ఒక 2.5 ఎకరాలు వేసుకోవచ్చు. ఇది 2.5. చిన్న కారు రైతులకి ఇది ఉపయోగపడుతుంది. ఇది 2,60,000 దాకా పడవచ్చు. 60,000 దాకా పడుతుంది. థ్యాంక్స్.